ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు హెల్తీ ఎనర్జీ బార్స్ చాక్లెట్ ఫ్లేవర్తో పిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే మీకు కొత్త వీడియో ఏదొచ్చినా నోటిఫికేషన్ వస్తుంది. ఈ చాక్లెట్ ఎనర్జీ బార్ కోసం ముందుగా మనం నట్స్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నాను, పీనట్స్. వీటిని మంచి కలర్ వచ్చే వరకు బాగా వేగే వరకు వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేత్తో నలుపుకుంటే పైన పొట్టంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం జీడిపప్పు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత బాదం పప్పు ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి. మనకి ఏవి అవైలబుల్గా ఉంటే, మనకి ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. వాల్నట్స్, పిస్తా, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అలా మనకి హెల్దీ అయినవి ఏవైనా, మనకి ఈజీగా దొరికినవి ఏవైనా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా, ఇవి కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు ఓట్స్ వేసుకుంటున్నాను నేను. ఇవి రోల్డ్ ఓట్స్ అనమాట. వీటిని ఒక్క 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు. సో వీటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పల్లీలు తొక్క తీసేసి ఇలా బద్దలా చేసి పెట్టాను కదా. అలాగే ఇక్కడ వేయించిన జీడిపప్పు, బాదం కూడా ఉన్నాయి రెడీగా. అలాగే వేయించిన ఓట్స్, అలాగే ఒక అరకప్పు గింజలు తీసేసిన ఖర్జూరం తీసుకున్నాను. ఇది స్వీట్నెస్ కోసం అలాగే బైండింగ్ కోసం కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వీటిని నేను చాపర్లో వేసి చాప్ చేసుకుంటున్నాను. మనం దీన్ని మిక్సీలో వేసుకుని, మనకి పల్స్ ఆప్షన్ ఉంటుంది కదా, జస్ట్ ఒక్కసారి పల్స్ చేస్తే కోర్స్గా పలుకుల్లో అవుతుంది అనమాట. అలా అయినా చేసుకోవచ్చు. మనకి పలుకులు అనేవి తగులుతూ ఉంటేనే చాక్లెట్లో బాగుంటుందన్నమాట. పౌడర్ అయిపోతే మనకి బాగోదు. సో నేను ఇవి పలుకుల్లా ఉండడం కోసం ఇలా చాపర్లో వేసుకుని ఫస్ట్ పీనట్స్, అలాగే కాజు, బాదం, ఓట్స్ వేసుకొని ఒకసారి తిప్పుకుంటున్నాను. ఇవి కొంచెం పలుగ్గా అయిన తర్వాత దీనిలో ఈ ఖర్జూరం కూడా వేసుకొని ఇంకొకసారి తిప్పేసుకుంటున్నాను. నార్మల్గా మనం పిల్లలకి ఈ డ్రై ఫ్రూట్స్ పెట్టాలంటే కొంతమంది ఇష్టంగా తినరు. అలాంటి వాళ్ళకి ఇలా మనం చాక్లెట్లు వేసివ్వడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా బయట కొన్న స్నిక్కర్స్, చాక్లెట్స్ ఎలా తింటారో అలా ఇష్టంగా తింటారనమాట. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్ళు పెట్టుకుని అది మరిగేటప్పుడు ఒక బౌల్లో డార్క్ చాక్లెట్ తీసుకుని పైన పెట్టి దీన్ని మెల్ట్ చేస్తున్నాను. మనం ఈ పైన పెట్టుకున్న బౌల్ అనేది వాటర్కి తగలకుండా పెట్టాలన్నమాట. జస్ట్ ఆవిరి వల్ల, వేడి వల్ల చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది. ఇది చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకి ఈజీగా కరుగుతుంది అనమాట. దీనిలో ఇప్పుడు ఒక స్పూన్ బటర్ వేసుకున్నాను నేను. దీనివల్ల మనకి చాక్లెట్ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా పలుకులు లేకుండా మెత్తగా అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ చాక్లెట్ సాఫ్ట్గా అయిపోయింది కదా, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని దించేసుకుని మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా నట్స్ మిక్స్చరు, దాన్ని చాక్లెట్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా చాక్లెట్ అంతా నట్స్లో మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి. మనకి ఇందులో ఓట్స్ కొంచెం పౌడర్ అయ్యాయి కాబట్టి ఇది చాక్లెట్ అనేది గట్టిపడిపోతుంది. ఇదంతా మనకి ఈవెన్గా కలిసే వరకు కలిపేసుకోవాలన్నమాట. దీనిలో మనం నట్స్, ఓట్స్ వేయడం వల్ల ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు చాక్లెట్ వేయడం వల్ల. సో ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని బార్స్లా చేసుకోవడానికి మనం ఒక స్క్వేర్ షేప్లో ఉన్న ప్లేట్ కానీ అల్యూమినియం ట్రే కానీ తీసుకోవాలి. దీనిలో నేను ప్లాస్టిక్ షీట్ వేసాను. మనకు ఆల్రెడీ చాక్లెట్ చల్లారిపోయింది కాబట్టి మనకేమీ ప్లాస్టిక్ ఏమీ అవ్వదు వేడి వల్ల. ఇది ఆల్రెడీ మనం కలిపేసరికి చాక్లెట్ అనేది చల్లారిపోతుంది అనమాట. మనం దీనికి ఆయిల్ ఏమీ అప్లై చేయని అవసరం లేదు. జస్ట్ మనం షేప్ కోసం ఇక్కడ స్క్వేర్ షేప్ ప్లేట్ తీసుకుని దాని లోపల ప్లాస్టిక్ షీట్ వేసుకున్నాం అనమాట. వేసుకుని దీన్ని ఈవెన్గా గట్టిగా నొక్కుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఆ షేప్ కరెక్ట్గా రావాలంటే మనం స్పూన్తో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గంట పాటు ఫ్రీజర్లో పెట్టేయాలి. చూడండి, గంట తర్వాత ఇది మనకి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. జస్ట్ మనం అది అలా పెట్టేసి పేపర్ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం కావాల్సిన షేప్స్లో కట్ చేసేసుకోవడమే. ఇది మనకి నీట్గా గట్టిగా అయిపోయింది. దీన్ని మనం కావాల్సిన షేప్స్లో కట్ చేసుకుంటే మన ఎనర్జీ బార్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి ఇవి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.